ల్యాండ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కావాలి. గోదావరి రెడీ అయిపోయింది, కొత్త ప్రెమిసెస్ లో క్లాసులు అవుతున్నాయి, నిజామాబాద్ కొత్త ప్రెమిసెస్ లో క్లాసులు అవుతున్నాయి. ఏది మన జవహర్ నవోదయ అటు మా జగన్పల్లిలో ఈడ కొరుట్ల పట్టణం దగ్గర జాగాలు ఫైనల్ అయిపోయినాయి, బడ్జెట్ ప్రాసెసింగ్ అవుతున్నాయి. రేపు మాకు పనులు మొదలైతే ఈయన జాగానే ఇప్పించడం తెలియలేదు. ఏమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గారికి మరి కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిపోతే పోయి తీసుకురా. మరి ఎంపీ గారికి డెవలప్మెంట్ కోసం పోయినా కదా, డెవలప్మెంట్ కోసం పోయినావా నీవు ఏం కూడా బిల్లులు ఇప్పించుకుంటుంది పోయినావా? డెవలప్మెంట్ కోసం పోతే స్కూల్ కి కేంద్రీయ విద్యాలయం ల్యాండ్ ఇప్పేవా ఫిగరింగ్ పోయినా? మళ్ళా కుంపదీసి జీవన్రెడ్డి సాబ్ పోయినాక మళ్ళీ కూడా పోగల బీఆర్ఎస్ అది అయినా అవుతుంది చెప్తున్నా మీకు. ఆ రోజు వచ్చినా వస్తుంది. జీవన్రెడ్డి అంకులు నా లెక్క ప్రకారం తొందరపడుతున్నాం. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేదు, ఏం లేవు. ఈయన మళ్ళీ అటు పోయినా పోతాడు. ఏదో ఒక పార్టీలో ఉండాలని చెప్పేసి తన పార్టీ మారుతుంది. ఏది ఏదైనా ఒక పార్టీలో ఉంటే పెద్ద మనిషికి నేను చెప్పేంత పెద్ద కాలేదు. అవసరం లేకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే పెట్టాడు. జీవన్ రెడ్డి హిమ్సెల్ఫ్ బ్రాండ్ ఇప్పుడే పెట్టాడు. ఇవన్నీ మేము చెప్పము కదా. నేను అడగకుండా ఉంటున్నా చెప్పు, నేను అడగకుండా ఉంటున్నా. ఈ రెండు కాన్స్టిట్యున్సీలలో ఇద్దరు డాక్టర్లే, ఇద్దరు సంజయ్. ఈ సంజయ్లతో ఏమని మీ కావాలంటే ఏముంది? సంజయ్ పక్క కాన్స్టిట్యున్సీ ఎంపీ కూడా సంజయ్. ముగ్గురు సంజయ్ ఉన్నారు. అదేనా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ జీవన్ రెడ్డి గారు తీసుకున్నానికి పార్లమెంట్ అభ్యర్థి లేరు కాబట్టి కొత్త గురించి తీసుకుంటారట. టీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుంది. టీఆర్ఎస్ కి ఇంపార్టెన్స్ ఎప్పటిదాకా ఉంటే తెలంగాణ ఫార్మేషన్. తెలంగాణ ఫార్మేషన్ అయినాక డెఫినెట్లీ గుడ్ విల్ కేసీఆర్. ఇవాళ కూడా కేసీఆర్ ని దింపే వరకు మా భాష కేసీఆర్ పట్ల ఉత్తీర్ణ ఉంటుంది. దింపినాక మేము పెద్ద కేసీఆర్ మేము అనేది పెద్ద అంటలేము. మీ ముందరనే అన్న కదా అంతా మా టోన్ మారిపోయింది. అవసరం లేదు పెద్ద మనిషి. ఆల్ రెస్పెక్ట్ కేసీఆర్ ఫర్ వాట్ హీ హెస్ డన్. ఎంతైతే మంచి పని చేసిండో ఈ ఆయన పొరగాలను తెచ్చుకొని పార్టీలకి అంతా నాశనం చేసుకున్నాం. కొత్త టీఆర్ఎస్ పార్టీ రాబోయే కొత్త టీఆర్ఎస్ పార్టీ. సో మీ ప్రశ్న ఏదో ఉంటే బీఆర్ఎస్ కి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక దానికి ఒక ఐడియాలజీ లేదు. ఇది దేనికోసం? వీ హ్యావ్ సీన్ హై లెవెల్ ఆఫ్ కరప్షన్, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, అప్పుల పాలు. 4 లక్షలు అంటాడు, 6 లక్షలు అంటాడు. అఫీషియల్ అయితే 3,63 కోట్లు, 3,67,000, 3.67 lakh crores. 10 లక్షల కోట్ల అప్పుల పాలవుతుంది ఆయన కట్టుకొస్తుంది. ఈయన వేస్తూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మొన్న నేను అడిగిన దానికి జవాబు కూడా వచ్చింది పార్లమెంట్ లో. గత 3 క్వార్టర్లలో ఏమేమి తీసుకున్నాడు అప్పులు, 1000 కోట్ల అప్పులు తీసుకుంటున్నాడు. ఈయన వచ్చినాక 1,00,000 కోట్లు పెరిగింది. ఈజీ. అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్. ఉచిత పథకాలు అంటే కంటిన్యూ చేయాలంటే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో గతంలో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దాన్ని ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు, అప్పులు చేసి కొనుక్కొని ఇస్తున్నావు. అప్పులు ఎవరు చేస్తున్నావు? నీకు చేసి నీకే ఇస్తున్నా. నీ పేరు మీద అప్పు చేస్తున్నా, నీకే ఇస్తున్నా. ఆ డెవలప్మెంట్ ఎట్లుందండి? జనరేట్ పవర్ జనరేట్ చేసి అప్పులు చేసి ఇస్తే నీకు ఘనత ఎందుకు? దానికి నువ్వెందుకు? నీ పార్టీ ఎందుకు? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. నరేంద్ర మోడీ నడుపుతలేడా? 7 సంవత్సరాల నుంచి 100 కోట్ల ప్రజలకు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాడు. 5 లక్షల ఆయుష్మాన్ భారత్ ఫ్రీ ఇస్తున్నాడు. ఆయన కట్టుకుంటున్నాడు ఇన్స్టాల్మెంట్. అక్కడ స్కాలర్షిప్లు టైంకి వస్తేనే ఉన్నాయి. 1,00,00,000 మందికి ఇల్లు కట్టిస్తున్నాడు ఫ్రీలా.
ప్రకృతి వైపరీత్యాలు లేదా అకాల వర్షాలు పడ్డప్పుడు చాలా మంది రైతులు పంట నష్టపోతున్నారు, వడగండ్ల వర్షం. సో దానికి సంబంధించి ఫసల్ బీమా అసలు ఇక్కడ అంటే కొట్లాడి గతంలో కొట్లాడి BRS కొట్లాడి పార్టీ ఆదుకొస్తున్నది. ఇక్కడ ఫసల్ బీమా పెట్టరు, వీళ్ళు పెట్టరు, వాళ్ళు పెట్టలేదు. వీళ్ళు ఆదుకుంటారంటే ఆదుకోరు. మళ్ళీ నిన్న వాళ్ళ బోధనలో నిజామాబాద్ రూరల్ బోధనలో మళ్ళీ అది 6-7 ఎకరాలు వడగల వానబడి నాశనం వరి పంట. ఏమైనా ప్రణాళిక ఉందంటే ఏం లేదు, ఫసల్ బీమా ఉందంటే లేదు. మళ్ళీ ఈయన రేవంత్ వైఎస్ఆర్ 2 అంటాడు. రాజశేఖర రెడ్డి గోచి పనికిరాడు. రాజశేఖర రెడ్డి గోచి పెట్టుకుంటుండే కదా, ఆ గోచి పనికిరాడు.